ఒక మానవునికి వెన్నెముక లాంటిదని ప్రభు ఒక భక్తుడు అన్నాడు. నిజమే ప్రభు, మీ పునరుద్ధరణము లేకపోతే మా విశ్వాసం లేదు, మా నమ్మిక లేదు, మా భక్తి లేదు. ప్రభు మీ పొందనాలు స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు నాయన. మీరు చెప్పిన రీతిగానే ప్రభు మూడవ రోజున తిరిగి లేచినటువంటి ఏకైక దేవుడు. దేవతలు అనబడేవారు ఈ లోకంలో కోట్లు కొలది ఉన్నారు, కానీ వారందరి మీద జీవము కలిగిన దేవుడుగా మీరు ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రభుత్వం అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీ దాసులను ప్రభు జ్ఞాపకం చేసుకోండి. అందరికీ అర్థమయ్యేటట్లుగా పరిశుద్ధాత్మ తండ్రి మీ దాసుడికి తోడుకోండి. మా అందరితో మాట్లాడాలి. యేసు నామం ముందు స్తుతించి ప్రార్థించి స్తోత్రాలు చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మహాదేవుడు గొప్ప తండ్రి ఆయన కృపను మనల్ని జ్ఞాపకం చేసుకుని దినమెప్పటి దినం మనకు ఆయుష్ ఇచ్చి పొడిగిస్తూ మరొక సంవత్సరంలో మరొక ఈస్టర్ ఆరాధన చేసుకోవడానికి ప్రభు మనకు ఎంతో గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. ఇది ఎంతో గొప్ప శుభ పరిణామం. ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత విచిత్రమైన ఒక ప్రాముఖ్యమైన దినం. మనం జరుపుకుంటున్న ఈ దినం యొక్క ప్రాముఖ్యత అది వివరించలేము, వర్ణించలేము. అది ఎవరి వల్ల కాదు. క్రైస్తవులంగా క్రీస్తుని వెంబడించే మన జీవితాల్లో క్రైస్తత్వానికి పునాది ఈ రెండే. ఇతర మతాలలో లేని మనం సేవించే మన దేవుడి దగ్గర ఉన్న గొప్ప ఆధిక్యత ఏమిటంటే శిలువ మరణము, పునరుద్ధానం. హల్లెలూయా. శిలువ మరణము, పునరుద్ధానము అనేవి లేకపోతే క్రైస్తవ జీవితానికి పునాది లేదు. విశ్వాస జీవితానికి దానికి ప్రారంభం కడలేదు. ఒక మనిషి ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు అనేక రకాలుగా అనేక ఆచారాలు, అనేక మతాలు, అనేక విధానాలు ఉంటాయి. కానీ అన్ని రకాల్లో అన్ని విధానాలలో మనం చూస్తున్నప్పుడు దుష్టుని శిక్షించాలి అన్నది ఒక సిద్ధాంతంగా వెళ్ళిపోతూ ఉంటారు. దుష్టుని శిక్షించాలి, ఆ శిక్షించడం ద్వారా వాడిని మరణింప చేయాలి, తద్వారా వెలుగు వస్తుందని కోరుకుంటారు. కానీ మన దేవుడు దుష్టత్వాన్ని శిక్షించాడు. హల్లెలూయా. దుష్టత్వాన్ని శిక్షించడానికి ఆయనే దుష్టుడిగా ఆయన స్వభావాన్ని మార్చుకొని మన కొరకు ఆయన శిలువలో మరణించారు. మనందరం చూసుకున్నాం గత శుక్రవారం దినాన యేసుక్రీస్తు ప్రభువు శిలువలో అత్యంత దారుణంగా కిరాతకంగా చనిపోయి చంపబడి మరణించి తిరిగి లేచిన ఈ దినం రిజరక్షన్ డే. దేవుడు లేచాడు. మత్తయి సువార్త 28:4 ఏముంటుంది? ఆయన తిరిగి లేచాను. హి ఈజ్ రైజన్. ఆయన తిరిగి లేచాను. దేవుడు మన అందరినీ ఆయన విడిపించడానికి, విమోచించడానికి ఆయన తిరిగి లేచినట్లుగా మనం చూస్తున్నాం. ఆలోచన చేస్తే మనం వాక్యం ఓపిక పెట్టేటప్పుడు కొంచెం ఆలోచన చేసుకుంటా మనం వెళ్ళినట్లయితే దేవదేవుడు చంపబడ్డాడు. ఆలోచన చేద్దాం. మనం ఇక్కడ ఉన్న ముఖ్యమైన అంశంలోకి మనం వెళ్తున్నాం. ఇళ్ళ ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధ ఘన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. నీ దయలో జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క తండ్రి పునరుద్ధాన దినాన్ని, మరణాన్ని నువ్వు గెలిచిన దినాన్ని ప్రభువా, మా అందరికి విమోచనను ప్రసాదించిన దినాన్ని, ఆ దినం ఉన్న ఆధిక్యతను మేము అనుభవించడానికి మా కొరకు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ యొక్క విధానంలో ప్రభువా నువ్వు ఏమైతే ఆశిస్తున్నావో, ఏమైతే ఉద్దేశించావో అవి మేము గుర్తిన్నట్లుగా సహాయం చేయండి. మా జ్ఞానం, మా తెలివి అక్కడికి రాదు స్వామి. నీ ఉద్దేశాలు మా యొక్క మాటల ద్వారా సఫలమవునట్లుగా మీరు అవకాశం దయచేయండి. మీకే ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసుని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆలోచన చేస్తే ఈ భూమి మీద దేవుడు ఎంతో గొప్ప దేవుడు. దేవుడికి ఒక గొప్ప 3 గుణాలు ఉన్నాయి. ఆ గొప్ప 3 గుణాలు ఏమిటంటే దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. దేవుడు సర్వశక్తిమంతుడు, ఓమ్నిపోటెంట్. అలాగే దేవుడు సర్వజ్ఞానం కలిగిన వాడు, ఆల్ వైస్, ఓమ్ని సైన్. అలాగే ఆయన ఆయన సమస్తముల ప్రదేశంలో ఉన్నవాడు, అంటే ఓమ్ని ప్రెజెన్స్. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞానం కలిగిన వాడు, సర్వవ్యాప్తిలో ఉన్న దేవుడు. ఆయన ద్వితీయోపదేశ కాండం 6:4 ఏమంటదంటే అద్వితీయుడు దేవుడు అంటారు. అద్వితీయుడు అంటే
ఆయన లాంటి వారు ఇంకొకరు లేరు. ఈజ్ ఓన్లీ వన్ గాడ్. ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఒక పరుగు పందులు వెళ్తుంటే ఫస్ట్ ప్రైజ్ ఎవరికి ఇస్తాం? మనకమ్మ ఫస్ట్ ప్రైజ్ ఇస్తే సెకండ్ ప్రైజ్ ఎవరికి ఇస్తాం? సెకండ్ వచ్చేవాడు. కానీ యేసు క్రీస్తు విషయంలో ఒకే ఒక ప్రైజ్ ఉంటుంది, అది ఒక్కటే ఫస్ట్ ప్రైజ్, అదే అద్వితీయ దేవుడు. అటువంటి దేవుడు మరణించడం జరిగింది. ఆలోచన చేస్తే సర్వ సృష్టిని ఒక నోటి మాటతో చేసిన దేవుడు, అదిగో మనం చెప్పినట్టు సర్వ జ్ఞానము కలిగి సర్వ వ్యాప్తి చెందిన అద్వితీయుడైన బల పరాక్రమలు కలిగిన సైన్యములకు అధిపతి యెహోవా మరణించడం సాధ్యమేనా? మరణించడం సాధ్యమేనా అనుకుంటే మరణించడం జరిగింది. ఎందుకు జరిగింది మరణం అంటే, దేవుడు ఎంత గొప్ప దేవుడైనా, నేను ఇప్పుడు చెప్పాను కదా, అన్ని గొప్ప సుగుణాలు ఉన్న దేవుడికి, నేను అనకూడదేమో కానీ దేవుడికి ఒక బలహీనత ఉంది. హల్లెలూయా. దేవుడికి ఒక వీక్ పాయింట్ ఉంది. ఆ వీక్ పాయింట్ ఏమిటంటే అంటే, ఆ వీక్ పాయింట్ పుట్టడానికి కారణం ఎక్కడ జరిగిందంటే ఆది కాండంలో జరుగుతుంది. ఆది కాండం 3వ అధ్యాయం 19వ వచనం దగ్గర నుంచి అది ప్రారంభం అవుతుంది. ఆలోచన చేస్తే, ఎప్పుడైనా మనం బైబిల్ ధ్యానం చేస్తే బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. అవును కదమ్మా, 66 పుస్తకాలు ఉన్నాయి, అనేక అధ్యాయాలు ఉన్నాయి. చాలా బాధాకరమైన అంశం ఏంటంటే, ఫస్ట్ 2 అధ్యాయాల్లోనే దేవుడు సంతోషంగా ఉన్నాడు. 3వ అధ్యాయం నుంచి ఆయన బాధ స్టార్ట్ అయిపోయింది. అంతే కదమ్మా. ఫస్ట్ 2 అధ్యాయాలే దేవుడు కోరుకున్నట్లుగా ఆదాము అవ్వ సాయంకాలం వేళ వచ్చి ఆయనతో చక్కగా ముచ్చటించాడు. 3వ అధ్యాయం మొదటిలోకి వచ్చేటప్పటికే దేవుడి యొక్క ప్రణాళిక భగ్నమైపోయింది. అపవాది సాతాను మనిషిని భయంకరంగా త్రోవ తప్పించి ఆజ్ఞ అతిక్రమానికి తీసుకెళ్ళాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ఆ దినాన్ని వచ్చి కోపంగా ఏమంటాడు, 3వ అధ్యాయం 19వ వచనం ఏమంటాడంటే, మీరు మన్ను నుంచి తీయబడ్డా కనుక తిరిగి మన్నులోనికి వెళ్ళిపోతా ఉంటాడు. ఆలోచన చేస్తే ఆ మాట అన్న దగ్గరే ఈ యొక్క గొప్ప మరణానికి కూడా పునాది పడింది. హల్లెలూయా. ఆ దినాన ఆ దేవుడు ఆ మనిషిని మరణించినప్పుడు, ఆ యొక్క శాపం పెట్టినప్పుడు ఆలోచన చేస్తే, ఆయన తన చేతులతో ఆయన చెయ్యిని ఇలా పట్టుకుని మట్టిలోకి పెట్టి తన రూపంలో ఒక మనిషిని అందంగా రూపొందించుకుని చక్కగా జీవవాయువు అతని పొంది జీవాత్మక అతను చేసి అతనితో చల్లపూట ఆడుకుందామని వస్తే అతను అతిక్రమం చేశాడు. మరణానికి పాత్రుడు. నాకు తెలిసి దేవుడి ఉద్దేశంలో ఆ మట్టిని మళ్ళీ మట్టికి పంపించాలని ఉండుండిపోవచ్చు. ఆ సమయం అదే కనుక జరగకపోతే మట్టిలోకి మనిషి వెళ్ళే పరిస్థితి రాకపోయి ఉండొచ్చేమో. కానీ ఆ దేవుని యొక్క ఆ మనిషి యొక్క బలహీనతను బట్టి దేవుడు ఆ యొక్క మాట అన్నాడు. ఆ మాట అన్నప్పటి నుంచే ఆయన తన వీక్ పాయింట్ని ఇంకా వీక్ గడిపాడు. ఏమిటంటే, నేను ఎప్పుడు భూమి మీదకి వెళ్ళాలి, నేను ఎప్పుడు చనిపోవాలి, నేను ఎప్పుడు తిరిగి లేవాలి. హల్లెలూయా. ఆ వీక్ పాయింట్ ఏమిటంటే, నేను భూమి మీదకి త్వరితంగా వెళ్ళాలి. అనాది సంకల్పంలో ఆయన ఆతృత పడుతూ ఎంతో మందికి చెప్తూ ఉంటున్నాడు ప్రవక్తల ద్వారా. ప్రవక్తలు నెరవేర్చినట్లుగా ప్రవక్తలు చెప్తున్నాడు, ఇదిగో నేను పుడతాను, నేను చనిపోతాను, నేను వెళతాను అని చెప్తూ వచ్చాడు. అలాగే ఆయన భూమి మీద పుట్టాడు. మనందరం కూడా క్రిస్మస్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఒక భక్తుడు అంటాడు, క్రైస్తవులకి క్రిస్మస్ కన్నా పెద్ద పండుగ ఈస్టర్ అని. ఈస్టర్ పండుగ అనేది లేకపోతే మనిషికి మన యొక్క శాప విమోచన లేదు, మన యొక్క మరణానికి విమోచన లేదు, మన బంధకాలకి విముక్తి లేదు, మన యొక్క ఆ నిరాశకు ఆశ్రయం లేదు, మన యొక్క బంధించబడిన స్థితికి, మన గొలుసులు కట్టబడిన విధానానికి ఎక్కడ విమోచన రాదు. అందుకనే ఈస్టర్ను మనం ఎక్కువగా చేసుకోవాలి. భూమి మీద ప్రతి మనిషి కూడా జీవిస్తాడు, ప్రతి మనిషి కూడా మరణిస్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు లాంటి మరణం కానీ, యేసుక్రీస్తు ప్రభువు లాంటి జీవిత ప్రయాణం కానీ ఎవరు ఎప్పుడు ఎక్కడ చేసి ఉండలేదు. అందుకనే ఆయన అద్వితీయుడు. హల్లెలూయా. ఆయనకి ముందు వెనక పోల్చదగిన వారు కూడా ఎవరు లేరు. ఆలోచన చేస్తే ప్రతి మనిషి జీవితంలో ఆనాడు దేవుడు ఎవరన్నా అదంతా 3వ అధ్యాయం 19వ వచనంలో, నీవు కష్టపడతావు, మొండ్ల తప్పులు నీకు వదిలిస్తుంది, నువ్వు మన్నైపోతావు అని చెప్పి దేవుడు శపించాడు. కానీ ఆ శపించిన తర్వాత మరణం అవుతాడు అంటాడు. అవును కదమ్మా, మన రిఫరెన్స్ చూస్తే కనిపిస్తుంది. కానీ ఆ తర్వాత ఆదాము గారు చనిపోయారా? చనిపోలేదు కదా. ఆల్మోస్ట్ 900 సంవత్సరాలు బతికారు. మరణం అంటే ఈ దినాల్లో మనుషులందరికీ భయం. మరణానికి భయపడే వాళ్ళు ఎవరు ఉన్నారంటారా? ఎవరైనా భయపడాల్సిందే. వారి స్థాయిని బట్టి, వారి ఉన్న పొరుగు పని బట్టి మరణానికి భయపడకుండా ఉంటారేమో. కానీ ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా శారీరక మరణానికి భయపడతాడు.
శారీరక మరణానికి భయపడతాడు కానీ ఆత్మీయ మరణానికి కానీ ఆత్మీయ బలహీనతకు కానీ మనుషులు భయపడటం. మనుషులు వాస్తవం వైపు కాకుండా శరీరం దాన్ని మరణించి మట్టిలో వెళ్ళిపోద్దంటే ఎంతో బాధపడిపోతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పగలను. మనందరికీ తెలుసు ప్రముఖ పాప్ సింగర్. ఎవరు మా పాప్ సింగర్ అంటే ఫస్ట్ గుర్తు కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్ గారు. ఇదే ఉంటారు కదమ్మా. మైకేల్ జాక్సన్ ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నీకున్న కోరిక ఏంటి అని అడిగేవారంట. ఆయన అడిగితే ఆయన అనేవాడంట, నేను ఎక్కువ కాలం బ్రతకాలి, ఐ వాంట్ టు లివ్ మోర్, ఐ వాంట్ టు లివ్ ఫర్ ఎవర్, ఐ డోంట్ వాంట్ టు డై. నేను చనిపోవడం నాకు ఇష్టం లేదు, నేను బ్రతుకుతానే ఉండాలన్నాడు. ఏం బ్రతికాడు? 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత అందరూ డాక్టర్స్ ఉన్నారంట ఆయన దగ్గర. ఆయనకి కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, పల్మనాలజిస్ట్, ఆర్థోపెడిక్ అందరినీ పెట్టుకున్నాడు, కానీ ఆయన ప్రాణాన్ని ఎవరు కాపాడలేకపోయారు. అలాగే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్గా నేను చెప్పగలను. మనందరికీ తెలిసిన వ్యక్తి అలెగ్జాండర్ ద గ్రేట్. ఆయన 32 సంవత్సరాల వయసులో గ్రీసు దేశస్తుడే ప్రపంచానంతా జయించాడు. జయించినప్పటికీ కూడా మరణం అనేది వచ్చినప్పుడు, దాని ముందు ఆయన మరణం విలువ తెలిసినప్పుడు, మరణం మనిషిని ఎంత బలహీనపరుస్తుందో, మరణం దేవునికి లేదా సమాజానికి ఎంత దూరం చేస్తుందని తెలిసినప్పుడు గెలవలాడి తన 3 కోరికలు కోరుకున్నాడు అంట. మనందరికి తెలిసే ఉంటుంది, చాలాసార్లు వినుంటాం. ఒకటి కోరిక ఏంటంటే, నన్ను వైద్యం చేసిన డాక్టర్స్ అందరిని పిలవండి, పిలిస్తే వీళ్ళు నాకు రోగాన్ని తగ్గించలేకపోయారు కాబట్టి నా శవాన్ని వీళ్ళే మోయాలి. నేను దేశాలు తిరిగాను, రాష్ట్రాలు తిరిగాను, ప్రపంచాన్ని సంపాదించాను, నా రత్నాలు మణిమాణిక్యాలు ఉన్నాయి, నేను చనిపోతున్నప్పుడు నా దేహం మీద అవి వేయండి. అలాగే నేనేమీ తీసుకురావట్లేదు అనేసి నా 2 చేతులు బయట పెట్టి తీసుకురాను. ప్రతి మనిషి కూడా వాడు ఎంత వీరుడైనా సూర్యుడైనా ఎంతగా ఉన్నా మరణించాల్సిందే. ప్రతి మనిషి కూడా మరణాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరణం అనేది రావడానికి ఎవరు ఇష్టపడకపోతారు. కానీ క్రైస్తవులకు ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే మరణము తథ్యం. హల్లెలూయా. మరణమే మనల్ని నిత్య జీవనాన్ని తీసుకెళ్తుంది. హల్లెలూయా. ఒక ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ ఉంటుంది ఏంటంటే, ఏ హ్యూమన్ లైఫ్ స్టార్ట్ విత్ womb అండ్ ఎండ్స్ విత్ tomb. మనిషి జీవితము గర్భంతో ప్రారంభమయ్యి సమాధితో ముగిస్తుంది అంటాడు. నేను ఆలోచన చేస్తే నేను అనుకుంటాను, ఎస్ దట్ మైట్ బి పాసిబుల్. కానీ మనిషి జీవితం ఊముతో స్టార్ట్ అయ్యి హెవెన్తో ఎండ్ అవుతుంది వయా టూమ్. హల్లెలూయా. మన జీవితాలు ఆలోచన చేస్తే భూమి గర్భంలో నుంచి అవుతాం, కానీ హెవెన్కి వెళ్తాం, కానీ మన ప్రయాణం వయా భూమి ద్వారా వెళ్తాం. అటువంటి గొప్ప నిరీక్షణకి, అటువంటి గొప్ప ఆదరణకు మనకు అవకాశం వచ్చింది. ఏమిటంటే అంత ఆదరణ ఇవ్వగలిగింది ఎవరు? దేవుని యొక్క శిలువ మరణం, ఆయన యొక్క పునరుద్ధరణ. హల్లెలూయా. క్రైస్తవ జీవితానికి ప్రధానమైనది ఏమిటంటే, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను చెప్పాలనుకున్న 3 మాటలు. దేవుడు పునరుద్ధాన శక్తిని మనకి ఇచ్చాడు. హల్లెలూయా. పునరుద్ధాన శక్తిని ఇవ్వడానికి ఆయన ఎంతో ఖర్చు చేశాడు. హల్లెలూయా. ఆయన కాస్ట్, రిజరక్షన్ కాస్ట్ చాలా విలువైనది. రిజరక్షన్ పవర్ చాలా విలువైనది. దాన్ని నమ్మడం మనిషికి వస్తే జీవితాలు మార్పు చెందినట్టే. హల్లెలూయా. మరణం నుంచి నిత్య జీవానికి వెళ్ళాలి అంటే మనకు కావాల్సింది దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని అనుభవించడమే. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్య రిఫరెన్స్ లో కడితే దేవుడు నిజంగా చనిపోయాడు. ఆదాము గారు చేసిన పాపాన్ని బట్టి చెప్పాడు. ఆ ఒక రిఫరెన్స్ చూద్దాం. తర్వాత ఫిలిప్పీయుల పత్రిక ఒక రిఫరెన్స్ చూసి మనం ముందుకు పెడతానికి ప్రయత్నం చేద్దాం. మొదటి రిఫరెన్స్ మనం 1 కొరింథీయులు 15:21-22 చూద్దాం. 1 కొరింథీ 15:21-22 నేను చదువుతున్నానమ్మా. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణం వచ్చాను కనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగాను. ఆదామునందు ఎలాగూ అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతున్నారు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ చెప్తున్న ఒక గొప్ప మాట ఏమిటంటే, ప్రతి మనిషి కూడా మరణం వస్తుంది, మరణించవలసిందే. ఎందుకంటే ఆదాము ఎలా మృతి పొందాడో మనం చూస్తున్నాం కదా, అలాగనే ఆదాము మృతి పొందినచో అందరూ ఎలా మృతి చెందుతారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికించబడతారు. మరణం అన్నది మనం 2 అంశాలుగా చూడాలి. క్రైస్తవ విశ్వాసంగా క్రీస్తు జరిగిన వారంగా మరణం అంటే భౌతిక మరణం, రెండవది మన ఆత్మీయ చచ్చుదల, ఆత్మీయ
నిష్ప్రయోజన తత్వాన్ని కూడా మనం చూసుకోగలరు. ఇక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆదాము వల్ల వచ్చిన పాపం ప్రతి ఒక్కరు కూడా అనుభవించాలి కదా. నేను చెప్పుకుంటూ వచ్చినట్టుగానే దేవుడు ఉన్న వీక్ పాయింట్ బట్టి భూమి మీదకి వచ్చి చనిపోయిన తర్వాత ఆయన మనల్ని ఆయనతో పాటు లేవనెత్తాడు. హల్లెలూయా. ఆ లేవనెత్తిన అంశాన్ని కూడా ఒకసారి రిఫరెన్స్ చూసుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20 నుంచి నేను చదువుతున్నాను. 20-21 కలిసి ఉంటానే నేను చదువుతున్నానమ్మా. నేను చదువుతున్నా. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, హల్లెలూయా, సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమందును మాత్రమే కాక రాబోయే యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టి కొని ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చేసిన గొప్ప పని ఏమిటంటే దేవుడు మరణించి తిరిగి లేవడం ద్వారా వచ్చిన పునరుద్ధాన శక్తిలో ఉన్న పవరు కేంద్రీకృతమైన మాట ఇది. ఏమని చెప్తున్నాడు అక్కడ దేవుడు చూస్తే, బలాతిశయం చేత మృతులంటే సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందు. హల్లెలూయా. మనిషి ఫస్ట్ నేను చెప్పినట్టు మరణం సంభవిస్తుంది. కానీ మనిషి మరణించే వరకు తన జీవిత ప్రయాణం అంతట్లో తను బ్రతికిన కాలం కాకుండా తను చనిపోయిన తర్వాత యుగాలు కుడిపార్శ్వన కూర్చోబెట్టగలిగిన శక్తి కానీ సామర్థ్యాన్ని కానీ మనం పొందడానికి గల కారణం పునరుద్ధాన శక్తి. హల్లెలూయా. మనం పునరుద్ధాన శక్తి పొందాలి అంటే కారణం ఏంటంటే ఈ భూమి మీద మనం యాత్రికులు పరదేశులమేము. ప్రతి ఒక్కరు వారి వారి సమస్యల్లో, వారి వారి ఇబ్బందుల్లో, వారి వారి బాధల్లో ఉంటున్నాం కదా. కానీ అయినప్పటికీ కూడా మనకు ఒక నిరీక్షణ అనేది ముఖ్యం. నిరీక్షణ ఇస్తున్న దేవుడు ఇక్కడ ఏమంటే అధిపతులు కానీ, అధికారులు కానీ, రాజ్యాలు కానీ, ఈ యుగం కానీ, సర్వయుగాలు ఎన్ని యుగాలు ఉంటాయో మనకు తెలుసా. ఎన్ని యుగాలు ఉన్నా సరే మనకి చాలు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆలోచన చేస్తే మనకు ఇటువంటి గొప్ప ఆ యొక్క పునరుద్ధాన శక్తిని, పునరుద్ధానం అంటే ఏంటో మనం మామూలుగా అనుకుందాం. పునరుద్ధానం అంటే ఏమనుకుంటామమ్మా? రిజరెక్షన్. పునరుద్ధానం అంటే పునరుద్ధారణ, అంటే తిరిగి లేచాడు. మనిషి ఆదాము చేసిన పరిస్థితిని బట్టి చచ్చిన స్థితిలోకి వెళ్ళి మట్టికి వెళ్ళే దుస్థితిలోకి వస్తే, మట్టి కాదు అది నా చేతితో చేస్తున్న సృష్టి, అది మట్టి కాదు అది మట్టిలోకి వెళ్తుందేమో, కానీ నేను నా బలహీనతను వదలను కాబట్టి దాన్ని తిరిగి రిస్టోర్ చేయాలి. హల్లెలూయా. పునరుద్ధానం అంటే మధ్యాహ్న కాల సమయం నేను ఒక చిన్న ఉద్దేశాన్ని చెప్తాను. ఏమిటంటే దేవుడు తిరిగి రిస్టోర్ చేయడం. హల్లెలూయా. పునరుద్ధాన శక్తిని మనం అనుభవించడం ఏమిటంటే మనం కోల్పోయిన దానిని, మనకు పోగొట్టుకున్న దానిని, దేవుని యొక్క దైవత్వాన్ని మనం పోగొట్టుకున్నాం కదా, ఆ దైవత్వాన్ని తిరిగి రిస్టోర్ చేసుకోగలుగుతాం. రిస్టోర్ చేసుకోవడానికే దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఆలోచన చేస్తే దేవుడిని ఎవరైనా చంపగలరా? ఇందాక అడిగినట్టు అడుగుతాను, దేవుడు ఎవరైనా చంపగలరా? సాధ్యమని అంటారు. దేవుడిని ఎవరైనా చంపడం సాధ్యం అంటారా? ఎవ్వరి వల్ల కాదు. నేను చెప్పాను కదా, ఈ 3 గుణాలు ఉన్న వ్యక్తి ఎవరు లేరు. ఈ భూమి మీద చెప్పినట్టుగా దేవదూతలు వచ్చి వాడిని చంపి వీడిని చంపి ఆ పేరుతో ఈ పేరుతో అవుతారేమో, కానీ దేవుడు తానే వచ్చి దుష్టత్వం అన్న ఆబ్జెక్ట్కి తనే ఆబ్జెక్టిఫై అయ్యి తనే దుష్టుడిగా మారి చనిపోవాలనుకున్నాడు కాబట్టి తను చనిపోయాడు. ఆలోచన చేస్తే నరమాత్రుడు దేవుడిని చూడలేదు, ఆయన్ని తాకలేదు. ఆయన అనుకున్నాడు కాబట్టే ఆయన చనిపోయాడు. నేను ఆలోచన చేస్తుంటే ఒక మాట నాకు అనిపించింది. ఏమిటంటే దేవుడంట పరుగున సిలువ దగ్గరికి వచ్చాడంట. ఎందుకు వచ్చావు ఏంటంటే, నేను ఎంత త్వరగా సిలువ మీదకి వెళితే నేను దాన్ని మృత్యుని కబళించేస్తా, అధికారం సాధారణ అధికారాన్ని నిర్వీర్యం చేయలేక నేను ఆగలేకపోతున్నానంట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అంటే ఆ మాట ఆలోచన చేస్తే ఆ అన్నమాట జీసస్ పరిగెత్తాడట. ఎక్కడికంటే చనిపోవడానికి పరిగెత్తాడు. చనిపోకపోతే నిరీక్షణ లేదు, చనిపోకపోతే ఆదరణ లేదు, చనిపోయి మృత్యువును గెలిచి లేకపోతే మనకి అవకాశం లేదని ఆయనే మన కొరకు చనిపోయాడు. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఎంత కష్టపడి ఆయన ఆ యొక్క పునరుద్ధాన శక్తిని మనకు రిలీజ్ చేశాడు. ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని మనం అనుభవించగలుగుతున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో అన్నీ చెప్పినట్లు 2 ప్రసంగాలు 3 ఉన్నాయి కనుక నేను ఇంకొక 5 నిమిషాల్లో ముగిస్తాను. కనుక మీరు ఆలోచన మనం ఇంకో ప్రసంగం వీడియో 2 చేస్తున్నాడు, 1:30 ఇంటి దగ్గర బిర్యానీ బయట చేస్తానే అని అనుకోవద్దు. దయచేసి అన్యత భావించవద్దు.
వైఎస్ మాస్టర్ గారు కొత్త రూల్స్ పెట్టి ఇస్తున్నది 2 ప్రసంగాలు పెట్టారు కాబట్టి మీరు అలా లేదు, మా సంబంధం లేదు. కాబట్టి కొంచెం సేపు పెడదాం, 4 నిమిషాలు. అందరు కొంచెం ఏమన్నా పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వేసుకుంటుంటారేమో, కొంచెం ఇబ్బందిగా ఉంది. ఒక చిన్న పల్లవి పడుకుందామా? పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. చిరంతరము నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా. ఈ మధ్యాహ్నకాల సమయంలో నేను 3 పాయింట్లు ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఒకటి ఏమిటంటే, పునరుద్ధాన శక్తికి ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎంతగా త్యాగం చేశాడు. ఆ పునరుద్ధాన శక్తి వల్ల మనం ఏం పొందుకుంటున్నాం, ఆ పునరుద్ధాన శక్తి పొందలేక మనం ఏది ఆపుతుంది. ఈ రాత్రి ఈ మధ్యాహ్నకాల సమయంలో పునరుద్ధాన శక్తిని ఆయన ఇవ్వడానికి ఎంత కష్టపడ్డాడో మనం చూసాం. ఆయన ఎవ్వరూ సాధ్యం కాదు, కానీ ఆయనే వేగంగా వెళ్ళి తన మరణాన్ని తను అప్పగించుకుని ఆయన తిరిగి లేచాడు. ఆయన దేవుడు అని ఆయన చనిపోలేదమ్మా. ఒక చిన్న మాట ఆలోచిస్తే, ఆయన దేవుడు కాబట్టి నేను తిరిగి లెగ్గలను అన్నది ఆయన మనసులో ఉండి చనిపోవాలా. నాకు అనిపించింది దాన్ని బట్టి చెప్తున్నాను. నేను దేవుడిని, నేను ఎవరు ఆపలేరు, మరణమా ఏడుపో నీ వల్ల కాదులే అని ఆయన ఏమి అనలేదు. కానీ అసలు మరణం దేవుడి దగ్గర రాలేదు. ఆయన వల్ల మరణము ఆయన దగ్గరికి సమీపంగా రాలేదు. ఆయన అద్వితీయుడు, బలపరాక్రమం కలిగిన దేవుడు. దాన్ని అంతా అది మనిషి మీద పెట్టిన కాడిని బట్టి దాన్ని కాస్త ఎంటర్టైన్ చేశాడు. కానీ దేవుడు మరణాన్ని పెద్దగా లెక్క చేయడు. దేవుడు కదా, నేను వీరుణ్ణి, నేను చనిపోతే తిరిగి లేస్తానని ఆయన రాలేదు. కానీ మనిషిని విమోచించాలి అన్నది ఆయన మెయిన్లో ఉన్న మొదటి ప్రామాణిక అంశం. నేను దేవుడిగా చనిపోవడం కాదు, నేను ఈ ప్రతాప కోసం చనిపోతా, లేదా నేను పలానా ఎల్లారో కోసం చనిపోతా, పలానా మనిషి కోసం చనిపోతా, నా మట్టితో చేస్తున్న మనుష్య జాతి కోసం చనిపోతాని అంత గొప్ప త్యాగం చేసిన గొప్ప త్యాగమయుడు దేవుడు. అలాగే రెండో మాట నేను చెప్పింది ఏమిటంటే, ఆ శక్తి ఏంటంటే అది యుగ యుగాలకు ఉంటుంది. అధికారాల కన్నాను, తర్వాత అదే మాట మనం చూస్తే యుగ యుగాలకు ఆధిపత్యం కంటే అధికారుల కంటేను శక్తిమైనది. దేవుని యొక్క పునరుద్ధాన శక్తి ముందు ఏది నిలవలేదు. ఈనాడు క్రైస్తవ సమాజం ఇప్పుడు వరకు ఉందంటే, ఎక్కడో యెరూషలేము పట్టణంలో, ఎక్కడో ఇశ్రాయేలు దేశంలో పుట్టిన క్రైస్తవ మతం విజయవాడలో ఈ నెహ్రూ నగర్ ఇక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్ళినా ఎవరితో ఉన్నా ఏం చేసినా సరే ఉంది అంటే కారణం ఏమిటంటే, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది, ఇంకో కొంతకాలం ఉంటుంది. మనం ఉన్నాం, మన జనరేషన్ 2026, 46, 56, 2026, 2010, 200 ఏదైనా సరే అది అలా వినడానికి గల కారణం ఏమిటంటే దేవుని యొక్క పునరుద్ధాన శక్తి. హల్లెలూయా. అది ఓపెన్ చేసి దేవుడు సిద్ధంగా మనిషి దగ్గర పెట్టాడు, కానీ దేవుడు దాన్ని గ్రహించలేకపోతాడు. అందుకనే ఒక చిన్న ఉద్దేశంలో దేవుడు ఏమంటాడంటే, మీకు తెలిసిన వృత్తాంతమే, లాజరు చనిపోయినప్పుడు మరియ మాత వాడు పిలిచి ఆయన్ని రకరకాలుగా మాట్లాడిన తర్వాత వాళ్ళు అప్పుడే దేవుడు తెలుసు పునరుద్ధానం జీవం ఆయన దగ్గర ఉండదని. ఆ ఒక మాట మనం చదివి నేను ముందుకు పెడతాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. హల్లెలూయా. దేవుడి పునరుద్ధానంలో ఉన్న గొప్ప శక్తి ఇక్కడ చూపించాడు. ఆ శక్తిని అనుభవించడానికి కావాల్సిన ఒక చిన్న క్లూ కూడా మనకి ఇచ్చాడు. ఏమిటంటే, నేనే జీవమును, నేనే పునరుద్ధానమైన, నా యందు విశ్వాసం వస్తే ఎవడు చనిపోడు, చనిపోయినా నా యందు విశ్వాసం ఉంచిన వాడు తిరిగి బ్రతుకుతాడు. హల్లెలూయా. ఆలోచన చేసుకుంటే దేవుడు పునరుద్ధానుడు. నేను ఇంకో మాట మీకు చెప్పాలనుకుంటున్నాను.
యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్క చోట మన క్రైస్తవ సమాజంలో చనిపోతున్నప్పుడు ఆ చనిపోయిన దగ్గర పరలోక పిలుపు మహిమ ప్రవేశం పెట్టి జననం మరణం రాస్తారు కదమ్మా. నాకు అనిపిస్తుంది యేసుక్రీస్తు ప్రభువారి సమాధి ఖాళీ ఉంది, కానీ ఉంటే 3 పెడతారేమో: జననం, మరణం, పునరుద్ధానం. హల్లెలూయా. పునరుద్ధానం డేట్ అయితే మనకు కరెక్ట్గా తెలుసు. ఎలాగంటే జననం మరణం ప్లస్ 3 అలా చెప్పచ్చు. మరణం డేట్ మనం చెప్పలేకపోయినా పునరుద్ధానం డేట్ మరణ డేట్ ప్లస్ 3 అనుకుంటే పునరుద్ధాన డేట్. ఇటువంటి ఒక ప్రత్యేకమైన దేవుడు మన దేవుడు. ఆయన సమాధిలో లేడు, ఆయన పునరుజ్జీవము పునరుద్ధానం అయిన దేవుడు. కనుక ఆయన ఎందుకు కనుక మనం విశ్వాసం ఉంచగలిగితే, ఆయన ఎందుకు కనుక మనం ఆధారపడగలిగితే, ఆయన ఎందుకు ఉంటే మనం చనిపోయినను బ్రతుకుతాం, బ్రతికినా చనిపోయిన తర్వాత కూడా యుగాలు ఉండగలుగుతాం. ఆలోచన చేస్తే నేను ఫస్ట్లో చెప్పినట్టుగా మనిషి ఎప్పుడు కూడా బ్రతకాలని తాపత్రయపడుతూనే ఉంటాడు, ఏదో విధంగా బ్రతకాలని తాపత్రయపడుతూ ఉంటాడు. నేను 2016 సంవత్సరంలో డిసెంబర్లో ఒకసారి టీవీ చూస్తున్నాక, 2016 డిసెంబర్ 5వ తారీఖు నాకు బాగా గుర్తు. టీవీ చూస్తుంటే ఆ రోజు జయలలిత చనిపోయారు. జయలలిత చనిపోతే బయట ఆవిడ డెత్ని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేస్తే బయట అసలు వాళ్ళు వికారమైన వికృత రూపాలతో, అంటే ఎవిడెన్స్ వాళ్ళకి కించపరుస్తున్నారు. ఏమి నాలుగు ఉంటారు ఎవరండి, వాళ్ళందరూ గుండెలు పోతుంటా అమ్మా 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 అంటారు. అనిపించింది ఆ డాక్టర్స్ పిలిచి, అయ్యా అదిగో లోపల జైలలిత గుండె కావాలంటే నేను ఇస్తాను వెళ్ళి ఉండి ఉంటాడు. అరే జయలలితకి లంగిపోయిందిరా అనుకో, నేను ఇస్తాను మా అమ్మకు నేను ఇస్తాను వెళ్తాను. ఏ కాదు కదా, జయలలిత ఎవరైపోయినా ఎవరు నేను ఇస్తాను ఉంటాడేమో కదా. ఆవిడని ఆలోచన చేస్తే 75 రోజులు ఆస్పదించాను. నాకు అనిపిస్తుంది నేను బ్రతకాలి అని ఆమె 75 రోజులు తపన పడింది అని. అలాగే తర్వాత నేను ఆ ఖర్చు గురించి అప్పుడు బాగా పబ్లిక్లో బాగా టాక్ వచ్చింది, ఆవిడ ఖర్చు పెట్టిన విధానం. దాన్ని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా బయటికి తీసుకొచ్చి లెక్క చూస్తే ఆవిడ వైద్యానికి అయిన ఖర్చు 6,95,00,000 అయిందంట. సుమారు 7 కోట్లు. ఆవిడ 7 కోట్లు ప్రభుత్వ డబ్బుని తను బ్రతకాలి అని తపనతో ఖర్చు పెట్టించింది. నేను ఆ తర్వాత ఊరికినే ఊసిపోక అసలు 6,95,00,000 దేనికి వాడు ఉంటుంది అని ఒక అనాలిసిస్ చేస్తే ఆవిడికి వైద్యం చేయడానికి వచ్చిన యూకే నుంచి వచ్చిన డాక్టర్ కోసమే 300 కోట్లు ఖర్చు పెట్టారండి. అది పర్వాలేదు అనుకుంటే ఆవిడ కదలలేకపోతుందని, ఆవిడ కదులుతుందని, ఆవిడ చూపించాలని ఫిజియోథెరపీ చేసేవాడికి 1,00,00,000 ఇచ్చారండి. మన సంఘంలో 1,00,00,000 రాస్తుంటే ఇక తిరుగులేదు. మనం బాగా తెలుసుకుంటున్నట్టుంటే మన నెహ్రూ మనం రిచ్ పర్సన్ అవుతామేమో కదా. అటువంటిది ఆవిడ ఎందుకు 75 రోజుల పాటు బ్రతకాలి, డబ్బు పోయినా బ్రతకాలి, అవయవాలు ఇచ్చినా బ్రతకాలి. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ కూడా మృతి చెందడు. మృతి చెందొచ్చు, కానీ ఈ మృతి కాదు. నేను చెప్పే కంటెక్స్ట్ ఏంటంటే, మనము ఈ మృతి వైపు శరీరానుసారం మృతి వెళ్ళకూడదు, కానీ మన మృతి ఏమిటంటే ఆత్మానుసారమైన. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ముందుకు ముగింపులో తీసుకొస్తున్నాను. ఎవరైతే పునరుద్ధానం ఉందని నమ్ముతున్నారో, ఎవరైతే పునరుద్ధాన శక్తిని ఆశ్రయిస్తున్నారో, ఎవరైతే పునరుద్ధానం మీద విశ్వాసం ఉంచుతున్నారో, వాళ్ళకి ఈ యుగంలోనూ రాబో యుగంలోనూ యుగాలు సజీవులు ఉంటారు. ఇక్కడ దీనంతటి ఒక కీ ఫ్యాక్టర్ ఎక్కడ దేవుడు పెట్టారంటే, ఇందాక చదివిన అన్నయ్య చదివిన దగ్గరే, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారు. మధ్యాహ్న కాల సమయంలో అన్ని రకాల భక్తులు చేస్తారు. మనమే ఇక్కడ నిలబడే పునరుద్ధానుడు మా దేవుడు తప్ప ఎవరు మరణాన్ని గెలిచి రాలేదంట. నిజమే, భూమి మీద యేసయ్యలాగా మరణాన్ని అనుభవించి మరణాన్నే మరణించేలా చేసి తిరిగి లేచాలని ఎవరు లేకపోవచ్చు, కానీ ఆ మరణం జరిగింది, ఆ పునరుద్ధాన శక్తి ఉందని మనం ఎంతమంది నమ్ముతున్నాం? ఆ శక్తి ఉందని మనం ఎంతమంది ఆశ్రయిస్తున్నాం? ఆ శక్తి ముందు ఏది నిలవగలదు? ఒక బంధకం నిలవగలదా? డోర్ క్లోజ్ అయిపోయిన డోర్లో ఆయన యొక్క పునరుద్ధాన శక్తి ముందు నిలవబడగలవా? పాపపు శక్తి ఆయన పునరుద్ధాన శక్తి ముందు నిలవగలదా? ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా బందీలను విడిపించాడు. ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా పాపపు కాడిని విరిచాడు. ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా నిరీక్షణ లేని వారికి నిరీక్షణ ఇచ్చాడు. నిరీక్షణ ద్వారా అంతకంతకు ఆయన మన దగ్గర అవ్వాలనేసి ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా అంత మనకి చేశాడు. పునరుద్ధాన శక్తిలో మించింది లేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ఒక సవాలు చేస్తాను. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఇది ఒక పరిస్థితి, ఇది ఒక సమస్య అని చెప్తే, పునరుద్ధాన శక్తి దానికి నేనున్నాను. హల్లెలూయా. నా కుటుంబంలో ఇది సమస్య, నాకు వ్యక్తిగతంగా ఇది సమస్య అని ఎవరైనా ఏదైనా ఒక మనిషికి సమస్య తీరాలా తీరపోవాలన్న సమస్య కాదు, కానీ సమస్యను తీసుకొస్తే దానికి కావలసిన ఖచ్చితమైన పరిశుద్ధమైన నిర్ణయాత్మకమైన సొల్యూషను ఆయన పునరుద్ధానం. ఒక భక్తుడు ఏమంటాడంటే,
సిలువ మీద ఆయన పేమెంట్ చేశాడు. ఆయన సిలువ మీద మనిషికి కావాల్సిన ప్రతి బలహీనతను కొట్టివేశాడు కదా. కొట్టివేస్తే పునరుద్ధానం ద్వారా ఒక లీగల్ ఇన్వాయిస్ ఇచ్చాడు. హల్లెలూయా. చాలా మంది నేను 10th ఆరులో మార్కు వచ్చి నాకు అన్నాం, ఏంటి ప్రూఫ్, ఏంటి నేను 10th ఆరులో మార్కు వచ్చిన ప్రూఫ్ ఏంటంటే ఇదిగో నా మార్క్ లిస్ట్ చూపిస్తాను, లేదంటే నేను ఎంత ఆదాయం సంపాదిస్తున్నాను, ఏంటి ప్రూఫ్, నా శాలరీస్ చూపిస్తాను కదా. అలాగే దేవుడు మరణించాడు, ఆయన నలగగొట్టబడ్డాడు, ఆయన విపరీతంగా చంపబడ్డాడు. చంపించబడడం ద్వారా మన యొక్క క్రయదానాన్ని చెల్లించిన క్రయదానానికి ప్రూఫ్ ఆ యొక్క ఖాళీ సమాధిలో దొరుకుతుంది. హల్లెలూయా. అందుకనే అంటారు, ఆ భక్తుడు అన్నాడు ఏంటంటే, సిలువ పేమెంట్ చేసింది, ఖాళీ సమాధి నీకు లీగల్ ఇన్వాయిస్ ఇచ్చింది. ఇప్పుడు నీకు లీగల్ ఇన్వాయిస్ ఉంది. సమస్య వచ్చిందా, ఇదిగో పునరుద్ధానుడైన దేవుడు ఉన్నాడు. ఏ ఇబ్బంది వచ్చిందో నీకు, పునరుద్ధానుడైన దేవుడు ఉన్నాడు. ఏ బాధ వచ్చింది, చనిపోయాడు, చనిపోతే నీకేంటి, చనిపోవడమే కాదు, మా ఆదాము నుంచి ఉన్న మరణాన్ని గెలిచినట్టుగా మరణాన్ని తిరిగి లేచినట్టుగా ప్రూఫ్. ఇది ఏంటిది, ఇదిగో ఇన్వాయిస్ ఏంటంటే ఖాళీ సమాధి. హల్లెలూయా. దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు అంత గొప్ప నిరీక్షణ ఇస్తుంది. కానీ మనకున్న ఒకే ఒక బలహీనత ఏమిటంటే విశ్వాసం. ఆ యొక్క పునరుద్ధాన శక్తిని నమ్మడం. ఆ పునరుద్ధాన శక్తిని, ఈస్టర్ పండుగని ఒక సంవత్సరంలో వచ్చి ఒక పండుగలాగా చూస్తున్నావా, లేదంటే ఈస్టర్ పండుగ ద్వారా దేవుడు హీస్ రైజన్, తిరిగి లేచిన దేవుడు ప్రతిదినం మన హృదయం నుంచి లేస్తున్నాడు. మధ్యాహ్న కాల సమయంలో మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఆయన ఆ ఒక్కరోజు లేగలేదు. మనం ఉదయకాలం లేచి మోకాళ్ళు ఆయన సిలువైపు చేతులంటే, ప్రభువా ఈ దినాన్ని నేను ప్రారంభిస్తున్నానంటే ఆ ఉదయకాలమే మన హృదయం నుంచి దేవుడు వేస్తాడు. హల్లెలూయా. ఆ రోజు కావాల్సిన శక్తి అంతా మనకిస్తాడు. ఆ రోజు కావాల్సిన సమస్యలన్నింటినీ చుట్టిపెట్టగలిగిన పునరుద్ధాన శక్తి. పడుకున్నావు, తిరిగి లేచావు, రిస్టోర్ చేసి రాత్రికాలం నిద్రలో వేదంతో పడుకుని ఉండొచ్చు. ఉదయకాలం లేచి, ప్రభువా ఈ దినాన్ని నీ పాదాల దగ్గర ప్రారంభిస్తాను, ఈ దినం ఎలా ఉంటుందో తెలియదు, నాకు ఈ కాలంలో ఏదో తెలియదు అని చెప్పి అంటే ప్లీజ్ రైజ్, ఆయన ఉదయం నీలో నుంచి లేసి నీకు ఆ పునరుద్ధాన శక్తి ద్వారా ఆ దినాన్ని అంతా ఇదంతా చేయడానికి బలహీనమైన స్థితి ఏంటంటే, దానిని మనం ఒక అలవాటుగా చేసుకుంటున్నాం. దీనిని ఒక సాంప్రదాయమైన భక్తి, ఇష్టమైన డేట్ చెప్తారు, ఏప్రిల్ 4న మార్చిలో వస్త్రం చేసుకుందాం అనుకుంటున్నాం కాదు. కానీ క్రైస్తవుడిగా ప్రతిరోజు ప్రతి ఉదయం దేవుడు మనలో ఉదయించారు. హల్లెలూయా. అప్పుడే ఆ పునరుద్ధాన శక్తిని మనం అనుభవించగలుగుతాం. శిష్యులు అనేక మంది ఉన్నారు కదమ్మా. నేను నిన్న వాక్యం ఆలోచన చేస్తే, అంటే ఎక్కువ పొడిగిన 5 నిమిషాలు ముగిస్తాను, కానీ శిష్యులు ఉన్నారు, సిలువ వేస్తారు కదా. సిలువ వేస్తున్నప్పుడు సిలువ దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు సిలువ దగ్గర? పక్క శిష్యుడు ఉన్నట్టు చరిత్ర చెప్తుంది యోహాను గారు. మిగతా 11 మంది ఎక్కడున్నారు? సిలువ దగ్గరలో అయితే లేవు, ఆ చుట్టుపక్కల ఎక్కడో మాట్లాడు. సరే, మరి ఆయన చనిపోయినప్పుడు బాడీని దించి హడావుడిగా సమాధిలో పెట్టి 6 గంటల్లో మన ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి వచ్చారు వీళ్ళు రాలా కదమ్మా. ఆలోచిస్తారు, అది చేసింది ఎవరు? అది పెద్ద ఏసేపు ఇంకొక మనవాడు చేశారు. అదే అయిపోయింది. 3వ దినం లేచి వెళ్తాడు, దేవుడు లేపుస్తాడు అని చెప్పినప్పుడు నేను ఆలోచన చేస్తే, ప్రభువా నువ్వు బైబిల్లో నీ శిష్యులతో డైరెక్ట్గా ఎన్నిసార్లు చెప్పావు, నేను మనుష్య కుమారుడు మరణానికి అప్పగించబడి 3వ దినం తిరిగి లేస్తాడు, ఎన్నిసార్లు చెప్పావు అని చెప్పి అడిగితే, నేను రిఫరెన్స్ గా రాసుకుని వచ్చాను, మీరు అడిగితే చెప్తాను. 9 సార్లు చెప్పాడు దేవుడు. మత్తయి సువార్తలో 2 సార్లు, మార్కు సువార్తలో 3 సార్లు, లూకా సువార్తలో అధ్యాయాల కానీ డాక్టర్ చెప్తాను. కానీ 6, 21, 17, 22, 20, 18, మార్క్ అయితే 18, 31, 9 సార్లు చెప్పాడు కదా. 9 సార్లు చెప్పిన వాడు మళ్ళీ వేసే తిరిగి వేస్తాడు కదా. 3వ రోజు ఎక్కడికి వెళ్ళాలి అని ఎక్కడికి అనుకున్నాను. కనీసం స్త్రీలకున్న ధైర్యం కూడా మనకు లేకుండా సమాధి దగ్గరికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడు అంటే వాడి విశ్వాసం ఏమైంది? ఆ పునరుద్ధానం నేనే చెప్పాడు కదా. పునరుద్ధాన శక్తిని అనేక సార్లు రుజువు చేశాడు కదా. 5 రొట్టెలు 2 చేపల మందికి పంచాడు కదా. అదిగో నేను ఉన్నాను, కుష్ఠవ్యాధిని స్వస్థపడు, చల్లదాన లేదని అన్నప్పుడు లేచి కదా. చనిపోయి ఉన్న లాజరు దగ్గరికి మరణాన్ని జీవాన్ని నేనే 3వ దినం లేస్తే చెప్పినప్పుడు ఇవన్నీ ఏమైపోయినాయి అంటే, ఇది ఏమైపోయినాయి మనం కూడా అలాగే ఉన్నామేమో అని అనిపిస్తాడు నా మట్టుకు. నేను ఆలోచన చేస్తే దేవుడు ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టాడు. ఇక్కడ అయినప్పటికీ కూడా వాళ్ళని ప్రేమించి వారి అవిశ్వాసాన్ని చూసి బాధపడకుండా వారి వెంటే వెళతాడు. ఒక చిన్న రిఫరెన్స్ లూకా సువార్త 28వ అధ్యాయంలో ఒక చిన్న కథనాన్ని నేను చెప్పి ముగిస్తానికి ప్రయత్నం చేస్తాను. లూకా సువార్త 28వ అధ్యాయంలో ఆలోచన చేస్తే ఆయన శిష్యులు ఆయన చనిపోయిన తర్వాత లేచిన పునరుద్ధానం ఉంటుంది. ఇక్కడ కూడా ఆలోచన చేస్తే నేను చెప్పాలనుకున్న మెయిన్ ముఖ్య టాపిక్ ఏంటంటే ఆయన పునరుద్ధానం ఉంది విశ్వాసం, ఆయన పునరుద్ధానాన్ని నమ్మడం. నేను చెప్పిన 3 పాయింట్, ఫస్ట్ పాయింట్ ఆయన పునరుద్ధానం,
ఎంతో ఖరీదైనది. ఆయన పునరుద్ధరణ శక్తి తరతరాల యుగంగా ఉంటుంది. దాన్ని అనుభవించడానికి కావాల్సిన ఒక గొప్ప గుణం విశ్వాసం. ఈ విశ్వాసం లేదు ప్రజల్లో అనే చెప్పడానికి ఈ గ్రంథం చాలా చక్కగా చెప్పింది. వచ్చిన ఈ అధ్యాయం ఏమిటంటే, మరియా వీళ్ళందరూ కలిసి సమాధి దగ్గరికి వెళ్తారు కదమ్మా. వెళ్ళినప్పుడు వాళ్ళు కనుక దేవుడు 3వ దినాన తిరిగి లేస్తాడు అని నమ్మినట్లయితే వాళ్ళు ఎలా వెళ్ళేవాళ్ళు? 3వ దినాన తిరిగి లేస్తాడు అని నమ్మారా నమ్మలేదని నేను అనుకుంటాను. నమ్మితే తీర్మార్ స్టెప్ వేసుకుంటా వెళ్ళాలి, విజయోత్సవ ర్యాలీకి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన తీసుకుని మరణం గెలిచాడు కదా. కానీ వీళ్ళు చచ్చిపోయిన శవం ఉంటుంది అక్కడ, దాన్ని పూయాలని ఆ విశ్వాసం ఆస్తాయి. కానీ దేవుడు మరియకి చెప్తే భూమి అనగానే ఆవిడ కళ్ళు తెరిచి అక్కడ నమ్మింది. అలాగే ఇంకొంచెం కిందకెడితే, నేను ఫాస్ట్ చూస్తున్నాను కనుక కిందకెడితే ఎంఐ గ్రామం నడుచుకుంటూ ఇద్దరు వెళ్తున్నాడు. వాళ్ళతో పాటు దేవుడు నడుస్తూ వెళుతున్నాడు, చక్కగా నడుస్తున్నాడు. ఏం జరిగిందంటే నీకు తెలియదా? యెరూషలేములో సిలువ వేయబడ్డాడు తెలియదా? ఆయన 3వ దినం లెగిసాడని తెలియదా? ఆయన మరియమ్మ కనపడ్డాడు నీకు తెలియదా అంటున్నారు. ఎవరితో అంటున్నారు ఆ మాట? సోకళ్ళు ఆయనతోనే అంటున్నారు. అంటే దేవుడి దగ్గరికి వస్తున్న మన కేటగిరీ ప్రజలు వీళ్ళందరూ మనలాంటి వాళ్ళే. కొంతమంది ఏమిటంటే ఒక మాటకి నమ్ముతారు, కొంతమంది దేవునితో నడుస్తూనే ఉంటారు కానీ ఆయన యొక్క పునరుద్ధరణాన్ని పొందలేరు. చాలా ఈ కేటగిరీ చాలా బలహీనమైన కేటగిరీ. మళ్ళీ కేటగిరీ కొంచెం మంచి కేటగిరీ. ఏంటంటే ఆయన చూడగానే ఎందుకు భయపడుతున్నారని అమ్మట క్యాచ్ చేసి ఆ రిఫరెన్స్ నేను చదవకూడదని మీరు ఏమనుకోకండి. అది మీరు చూస్తే 28వ అధ్యాయంలో ఉంటుంది. భయపడతానగానే భూమి అనగానే అయ్యా చెప్పేసి సరెండర్ అయింది. ఈ కేటగిరీ. ఈ 2వ కేటగిరీ వాళ్ళు ఎవరంటే వీళ్ళు ఏం చేశారు? నడుస్తూనే లేరు, ఆయనతో ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. అది జరిగింది, ఇది జరిగింది, యెరూషలేములో. ఎవరితో ముచ్చట్లు చెప్తున్నామంటే ఎవరైతే మరణాన్ని గెలిచి లేచాడో ఆయన పిలిచి ఈ విధమైన క్రైస్తవులు. వీళ్ళని దేవుడు ఏమంటున్నాడమ్మా అక్కడ కింద రిఫరెన్స్ ఏమంటాడంటే, మందమతులారా. ఆలోచన చేస్తే ఈ లోకంలో వచ్చిన కథ ఉండదు. మీకు ఆలోచన చేస్తే నేను ముగించేస్తున్నాను అంటే 5 నిమిషాలు చెప్తున్నాను. ఒక కథ ఉంది. ఏంటంటే చిన్నప్పుడు చాలా మంది కథలు ఉన్నారు. సుమతి కాలమంది మందమతి అని చిన్న కథలు ఏముంటారు కదమ్మా. సుమతి అనేది ఒక చేప నీళ్ళు నిండిపోతుంది అన్నప్పుడు పిట్టకాలు చెప్తున్నాను అనుకోకండి. దీనికి కొంచెం రిలేట్ అవుతుందని చెప్తున్నా 5 నిమిషాలు. అయితే ఆ చేపకి పైన చేపలు వచ్చి ఇక్కడ నీళ్ళు ఎండిపోతారా, దీన్ని వేసేది ఇచ్చారా ఈ చేపలు అనగానే ఈ చేప ఓహో నీళ్ళు తెలిసిపోతాయా, కట్టలు వేసి పారిపోతే వేసిపోతుంది. రెండోది కాలం అది అదేం చేస్తుందంటే వచ్చినప్పుడు చూద్దాంలే, వచ్చినప్పుడు చూసి నీళ్లు తప్పుతున్నప్పుడు మనకు ఎలా తెలుస్తుంది కదా, మన ఏంటంటే కెపాసిటీని బట్టి మనకు ఎలా తెలుస్తుంది తప్పుతుందని మన సెన్స్ వస్తే వెళదాం అనుకుంటాం. మన మధ్య 3వ తరగతి వాళ్ళు ఉంటారు. ఆ 3వ తరగతి ప్రజలు ఏంటంటే ఆది ఎప్పుడు వచ్చి అనుకుంటారు, బద్ధకంగా ఉంటాం. కానీ ఇక్కడ నేను సుమతి కాలమతి మహమ్మతి అని కాదు, కానీ అసలు మనకు మధ్య లేదంట. నేను బాధపడగలను కానీ మన మధ్య లేదు. మధ్య ఉన్నట్లయితే మన జీవితాలు ఎలా ఉంటుంది, మన జీవితాలు ఎలా ఉండవు, మన యొక్క శ్రమలు అలాగే ఉండవు, మన యొక్క పునరుద్ధరణ శక్తిని అనుభవించలేని దుస్థితిలో మనం ఉండలేదు. మన కుటుంబ సమస్యలు కానీ, మన ఆర్థిక సమస్యలు, మన సంఘ సమస్యలు, మన సమాజం సమస్యలు ఎటువంటి రీతిలో వెళుతున్నా సరే ఇవి నాకు కంటిన్యూ అవుతున్న యొక్క కారణం ఏమిటంటే మనం మధ్య లేని వారికి ఉండి దేవుని యొక్క పునరుద్ధరణ శక్తిని విశ్వసించలేకపోతున్నాం. మధ్య లేని వారమై ఉండి దేవుని యొక్క పునరుద్ధరణ శక్తిని ఆశ్రయించలేకపోతున్నాం. సరే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా మరియా అన్న ఆవిడ కనీసం కాలమతి లాంటిది అనుకోవచ్చు. ఎందుకంటే చూడగానే క్యాచ్ చేసింది. 3వ తరగతి ప్రజలు ఉన్నారు కదా, వీళ్ళు చెప్పినా సరే అర్థం కాదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రదేశం నుంచి దైవజనులు అనేక ప్రసంగాలు చేశారు. 100ల కొద్ది ప్రసంగాలు, లక్షలు, అనేక రకాలైన బుధవారాలు, శుక్రవారాలు, శనివారాలు, గురువారాలు, ఆదివారాలు, గురువారం ఇదే ప్రదేశం నుంచి గొప్ప వాక్కు వెలువడింది. ఇంకా వెలువడినా సరే ఇంకా హృదయాన్ని దేవుడికి ఇవ్వలేక, ఇంకా రక్షణ మారు మనసు లేకుండా, ఇంకా పాప ప్రాయశ్చిత్తం, పాప క్షమాపణ అనుభవం లేకుండా, క్రైస్తవులుగా పునరుద్ధానాన్ని అనుభవించలేనప్పుడు మనం మందమతులుగా ఏమవుతాం? మందమతులం కూడా కాదేమో, మధులేని వారు అవుతామో అనుకుంటున్నాను నేను. సరే, మీరు కాలమంది మందమంది చెప్పారు. సుమతి ఎవరైనా అడగట్లేదు అనుకుంటున్నాను. సుమతి ఎవరైనా నాకు అనిపించినట్టు నా ఆలోచన. సుమతి ప్రధాని వాళ్ళు నమ్మారు. వాళ్ళని నమ్మి అరే అక్కడ దేవుడు లేచే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రధానాధికారి రాజు దగ్గర అయ్యా వాళ్ళు లెగిసే ఛాన్స్ ఉంది కాబట్టి రాయి పెట్టండి. వాడు రాయి పెట్టాడు అంటే కనీసం నమ్మాడు, లేదా రాయి పెట్టాడు కదా. యూదుడు ఆయన సిలువ వేసిన వాడికైనా సరే దేవుడి మీద నమ్మకం ఉంటుంది. కానీ బైబిల్ పట్టుకుంటున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, క్రమాలకు వెళ్తున్నాం, ఆయన వాక్యాన్ని విస్తారంగా వెదజల్లబడుతుంది. ఎంతో కష్టపడి ఎవరి కాలంలో బలమైన వర్తమానాలు అందిస్తున్న మన హృదయాల్లోకి ఇంకా పునరుద్ధరణ శక్తులను మనం చేస్తున్నాం.
మధ్యాహ్న కాల సమయాన్ని ముగిస్తానికి ఇష్టపడుతున్నాను. ఆలోచించేద్దాం. పరుగున దేవుడు సిలువ వేయించుకుని మరణించి తిరిగి లేసి పునరుద్ధాన శక్తిని మనకు ఇవ్వడానికి వచ్చాడు. ఆయన ఎవరు చంపలేదు, ఆయనంతటా ఆయనే చంపించాడు. ఆ పునరుద్ధాన శక్తి యుగ యుగాలకు, సర్వయుగాలకు, రాబోయే యుగాలకు ఉన్నది. అధికారుల కంటేను, ఆధిపత్యం కంటేను, రాజుల కంటేను గొప్ప అధికారం మనకి ఇచ్చాడు. ఆ అధికారం ముందు బిగించబడిన గడియలు తెలియవు. ఆ అధికారం ముందు సాతాను కట్టుబాటు ఉండదు. ఆ అధికారం ముందు సాతాను యొక్క కాడి నిలవదు. ఆ అధికారం ముందు నిరాశ నిస్పృహ ఉండదు. కానీ అనుభవించలేకపోతున్నామంటే మనం మందమతులుగా ఉన్నామేమో. ఈ మధ్యాహ్న కాల సమయం ఇకనైనా ఈస్టర్ అన్నది సంవత్సరం వచ్చే ఒక పండగ కాదు, కానీ ప్రతిదినం నాలో దేవుడు పుడతాడు అన్నట్లుగా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మనం ప్రార్థన చేసుకుందాం. మనం ఏ స్థితిలో, ఏ లెవెల్లో మన విశ్వాసం ఉంది, ఏ విధంగా మనం క్లెయిమ్ చేసుకుంటున్నాం. అదిగో ఆ ఇన్వాయిస్ ఉంది కదా, దాన్ని క్లెయిమ్ చేసుకోగలుగుతున్నామా? ఒక హాస్పిటల్కి వెళ్తే నాకు ఇన్సూరెన్స్ ఉందని నేను చూపిస్తే వాడు ట్రీట్మెంట్ ఇస్తాడు. ఈ రోజు ఈ మధ్యాహ్నం కదా ఏ సమస్యను మనం దేవుడి దగ్గర తీసుకెళ్ళి, ఇదిగో మా దేవుడు నా కొరకు చెప్పిన పునరుద్ధానం అనగానే మొత్తం తీర్చే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి చిన్న వాక్యాన్ని ఆయన విడికి కూడా దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించి మాకు పంపించిన మాట్లాడబడిన వందనాలు. నిజమేనాయనా, మనిషి యొక్క జీవితం విడుదల అవ్వాలని మీరు పొరుగునైనా సిలువ యాగాన్ని అందుకొని మా జీవితాల్లోనైనా పునరుద్ధానాన్ని, నిరీక్షణని, విశ్వాసాన్ని ఉంచారు. దాన్ని కలిగినైనా మీ వైపే చూస్తూ నడిచే నడక మాకు దయచేయండి. చెప్పబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి. అన్నది కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఉదయం మా అమ్మ స్వీట్ పంపించింది, జానాక గారెలు పంపించింది, ఇక వాళ్ళ కుమారంటే గొడ్డు పంపించింది. మీరు 3 బాక్సులు పంపించినప్పుడు నేను 3 మెసేజ్లు పంపుతాను. గ్రాటిట్యూడ్, ఉపకారం. సరే, 1:20 కల్లా వదిలేస్తాను. ఉదయకాలం మనం మాట్లాడుకున్నాం ఏమని, ఈస్టర్ని 2 భాగాలుగా చూడాలి. ఒకటి, ఆయన పునరుద్ధానం, దాని ప్రతిఫలం ఏంటి, పునరుద్ధానం తర్వాత ఆయన ఎవరెవరితో ఏమి మాట్లాడాడు, వాటి యొక్క ఉపయోగం ఏంటి అంటే చూద్దామండి. యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందామండి. ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు పెద్దల కడ సమాధి యొద్దకు వచ్చి తీయబడి ఉండుట చూచాను. చాలండి. నిజమే, అన్నయ్య అన్నట్టు శిష్యులు కన్నా, నమ్మకస్తులు కన్నా ప్రధాన యాజకులే ఎక్కువ ఈ విషయం మీద నమ్మకం ఉంచారు. అయితే దేవుళ్ళరా, మనం పునరుద్ధానాన్ని గురించి మాట్లాడేటప్పుడు మత్తయి సువార్త లేదా మత్తయి గారు, మార్కు గారు కొన్ని విషయాలు రాస్తారు, లూకా గారు, యోహాను గారు కొన్ని విషయాలు రాస్తారు. అయితే మొదటి 3 సువార్తలు యేసయ్య పుట్టుక గురించి ఎక్కువ మాట్లాడితే, యోహాను గారు అసలు పుట్టుక గురించే మాట్లాడరు. డైరెక్ట్గా ఆయన సేవ గురించి మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. బాప్తీసం తీసుకున్న రోజు నుంచి యేసయ్య నిజంగానే చనిపోయాడా అంటే దాన్ని కొద్దిగా 2 మాటల్లో వివరిస్తాను. దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ అవతారం, దేవుడు అవతారంలో వస్తాడు అనే కాన్సెప్ట్ ఒకటి మన ఇండియన్ కాంటెక్స్ట్లో ఉంది. దేవుడు అవతారం కాదు, మరి ఎవరు? ఆయన దైవ కుమారుడు. దేవుని స్తోత్రం. చాలా మంది దేవతలు, దేవుళ్ళు అవతారాలు ఎత్తారు, కానీ జాగ్రత్తగా రండి, అవతారం సాధించేశారు. ఎలాగా? ఒక్కొక్క అవతారం ఎత్తొచ్చారు, పని అయిపోగానే ఏమన్నారు, అవతారం సాధించేశారు. కానీ యేసయ్య అవతారం కాదు. ఎవరు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడి ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యను. మరి చనిపోయాడా అంటే జాగ్రత్తగా ఉందాం. దీన్ని
కొద్దిగా మనసు పెట్టి ఆలోచించుకో చెప్పాలి. ఎవరైనా అడిగినప్పుడు తెల్లమొహం వేయకూడదు. ఈసారి లాజరుని చనిపోయిన వాడిని లేపాడు. చనిపోయిన వాళ్ళని చాలామంది యేసయ్య తిరిగి బ్రతికించాడు. చనిపోవడం అంటే ఏంటి? ఈ దేహంలో నుంచి ప్రాణం వేరైపోతే నిర్జీవమైన దేహంలోకి మళ్ళీ ప్రాణాన్ని తీసుకొచ్చి ప్రతిష్ట చేశాడు. దేవుడు భూమి మీద ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉందాం. నీకు అమ్మ కడుపులో అనుభవం ఉంది, ఆయన అమ్మ కడుపులో అనుభవం ఉంది. నీకు తల్లిపాలు అనుభవం ఉంది, ఆయనకి తల్లిపాలు అనుభవం ఉంది. ఆయనకి శరీరం ఉంది, నీకు శరీరం ఉంది. ఆయనకి ఆకలి ఉంది, నీకు ఆకలి ఉంది. ఆయనకి అలసట ఉంది, మనకు కూడా అలసట. చక్కగా రాస్తారు ఎవరిని సమరయిస్తున్న దగ్గర, సుకారుని బావి యొద్ద ప్రమాణమే 12 గంటలప్పుడు యేసు అలసి ఉన్న రీతినే. అలాగే మనిషి జీవితంలో కూడా మరణం అనేది ఒకటి ఉంటే మరణానుభవాన్ని కూడా అనుభవించాడు. అంతే, చనిపోయాడు కాదు. యేసయ్య ఏం చేశాడండి? తల్లి గర్భంలో ఉన్న గర్భవాసాన్ని అనుభవించాడు. శరీరాశలు నేత్రాశల్ని వాటిని దాటొచ్చాడు. ఆకలిని చూశాడు, బలహీనతను చూశాడు, మనిషికి ఉన్న అన్ని భవభావాలు. అలాగే సరదాగా ఇందాక అన్నాడు, ఒక ట్రీట్ ఇచ్చినట్టు అన్నయ్య మరణాన్ని కూడా అలా ఒక రౌండ్ వేసి వచ్చాడు. అసలు మరణం ఏంటి? అయితే ఇప్పుడు దేవుడులారా, ఎందుకు వీళ్ళు సుగంధ ద్రవ్యాలను తీసుకువెళ్ళారు అంటే, ఒక్కొక్క చోట బాడీ ఒక్కొక్కలాగా డీకంపోజ్ అవుతుంది. అంటే మన దగ్గర ఉంది, మనది సమశీతోష్ణ పరిస్థితి, ఈక్వల్ టెంపరేచర్స్. ఎండ ఎంతో వాన చలి అలాగే ఉంటాయి. కాబట్టి మన దగ్గర పురుగు పట్టడం, పురుగు తిట్టడం జరుగుతుంది. అదే బాగా లో టెంపరేచర్కి వెళ్ళామనుకోండి, కొన్ని సంవత్సరాలైనా బాడీ పాడవు. వాళ్ళు సమాధిలో పెడితే బాడీ అలాగే ఉంటుంది, ఎందుకంటే టెంపరేచర్ వల్ల బాడీ అలాగే. దేవుడు పుట్టిన ఏరియా బాగా ఉష్ణోగ్రతలు ఉండే అక్కడ ఏమవుతుందంటే బాడీ కుసుంచుకుపోద్ది, అంటే పీక్కుపోయి అక్కడక్కడ డిహైడ్రేట్. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సమాధిలోకి వెళ్ళి దాని వాసన బయటికి కొట్టకుండా వాటికి సుగంధ ద్రవ్యాలు. నిజమే, యేసయ్య లేచిన తర్వాత యేసయ్య ఎదుర్కొన్న మొదటి అనుభవం ఏంటంటే, ఎక్కడ చూసినా అవిశ్వాసమే ఎదురైంది జీవితంలో. యేసయ్యకి అసలు అర్థం కాదు. 3 ఏళ్ళు నేను చెప్పింది ఏంటి, చేసింది ఏంటి, వీళ్ళకి నేర్పింది ఏంటి అంటే ఏమీ లేదు. ఒక్క నిమిషం యేసయ్య కనబడకపోతే వెంబటే జీవితాలు వెనక్కి. అయితే దేవుడులారా, ఆ అవిశ్వాసం వచ్చింది అన్న నిరుత్సాహంలో దేవుడు లేడు. ఎవరు స్తోత్రం. ఆయన మనసు ఏంటంటే చక్కగా చెప్పాడు, ఏమని? నేను గలిలియలోనే కలుస్తాను మిమ్మల్ని. ఎందుకు? సేవ ఎక్కడ మొదలు పెట్టాడో మళ్ళీ అక్కడి నుంచే సేవ చెప్పన్నాడు. వాళ్ళతో 3 విషయాలు చక్కగా చెప్పాడు. ఏమిటి అంటే చూద్దామండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుండి చదువుకుందామండి. యేసు వచ్చి చాలండి, జాగ్రత్తగా ఉందాం. నిజంగానే యేసయ్యని అంటు పెట్టుకున్న శిష్యులు ఒకళ్ళైతే మిగతా వాళ్ళందరూ భయపడి దాక్కున్నారు. ఆ దాక్కున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు బలపరిచాడు. ఏమిటి అంటే, నేను మాయా రూపాన్ని కాదు, లేకపోతే ఇదేదో వేరే రకమైన మ్యాజిక్ కాదు. ఇగో ఈ దెబ్బలు అలాగే ఉన్నాయి, దొక్కలో గాయం అలాగే ఉంది, నేనే. కాకపోతే మరణానుభవాన్ని చూసి మళ్ళీ లేచి వచ్చాను. దేవుని స్తోత్రం. చూసి వచ్చి వాళ్ళతో ఇక ఏం జరగాలి అని చెప్పి మాట్లాడదా చూద్దామండి. 22వ వచనం చదువుకుందాం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది
పరిశుద్ధాత్మను పొందుడి. దేవుని స్తోత్రం. యేసయ్య శిష్యులతో పునరుద్ధానం తర్వాత చెప్పిన మొట్టమొదటి మాట చాలా జాగ్రత్తగా ఉందామండి. ఫస్ట్ ఏం చేశాడంట? ఊదాడంట. ఊపిరిని చూపించుకోవడానికి మొట్టమొదటి కారణం ఏమిటి అంటే, నేను సజీవుణ్ణి అని చెప్పి దేవుడు పలికిన మొట్టమొదటి మాట, మీకు పరిశుద్ధాత్మ కావాలి. దేవుని స్తోత్రం. ఎందుకు పరిశుద్ధాత్మ కావాలి అంటే, వ్యక్తిగతమైన జీవితం కోసం పరిశుద్ధాత్మ కావాలా, లేకపోతే ప్రార్థనా జీవితం కోసం పరిశుద్ధాత్మ కావాలా అంటే, దేవుడు చెప్పిన మాట, ప్రతి మనిషి పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఎందుకు పొందుకోవాలి అంటే దాని వెనకాల వచ్చిన చెప్తారండి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుడి నామంలో రక్షణ పొందిన మనందరం ఉన్నాం. దేవుడు చెప్పింది ఏంటంటే, నువ్వు రక్షణ పొంది దేవుడి సన్నిధిలోకి వచ్చి పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొంది ఎవరిని నువ్వు క్షమిస్తే వాళ్ళ పాపాలు దేవుడు అంట. మామూలుగా అనుకుందాం, నేను రక్షణ అనుభవం పొందాను, పరిశుద్ధాత్మ పొందుకొని మీ వైపు తిరిగి దేవుడు మీ పాపములన్నీ క్షమించునుగాక అంటే దేవుడు ఏమంటాడు? ఇక నీకు తప్పేమీ లేదు జీవితంలో. దేవుని స్తోత్రం. మీరు తిరిగి మళ్ళీ నన్ను అన్నారనుకోండి, నీ పాపములు కూడా దేవుడు పరిశుద్ధాత్మలో క్షమించునుగాక అన్నారనుకోండి, నా జీవితం ఏమైపోయినట్టు? అటు మీరు కడగబడతారు, ఇటు నేను. అంటే సంఘంలో దేవుడు కోరుకున్న గొప్ప విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మను ఆశ్రయించి ఒకరినొకరు దేవుడి సన్నిధిలో శుద్ధులుగా అవ్వాలి. దేవుని స్తోత్రం. ఇది పునరుద్ధానుడైన యేసయ్య సంఘానికి తన శుద్ధత గురించి చెప్పిన మొదటి మాట. దానికి ఎందుకు వస్తే టైం లేదు. తోమా అంటాడు, నేను నమ్మను, ఆయన చేతుల్లో ఏడు పెడితే కానీ నమ్మకం లేదు అంటే, అంతటి భగవంతుడు, ఆశ్చర్యకరుడు, ఘనమైన దేవుడు ఒక మనిషి దగ్గరకు వచ్చి, నువ్వు నమ్మాలి అంటే నీకు ఏం కావాలి అంటే చేస్తాను, నా చేతిలో ఏలు పెట్టు అంటాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దేవుడి దగ్గరికి వెళ్ళి మనసారా అడిగితే ఎంత స్థితికైనా వచ్చి నీకు మేలు చేస్తాడు. దేవుని స్తోత్రం. అసలు తోమా ఏమన్నాడు? అవమానించాడు, తక్కువ చేసి మాట్లాడాడు, వచ్చింది దేవుడా కాదని తెలియదు అన్నట్టు మాట్లాడాడు. కానీ తోమా కోరికని దేవుడు అవమానంగా భావించలా. ఎలా భావించాడు? బిడ్డ అడిగాడు, నేను వెళ్ళి సహాయం చేస్తే నమ్మి మంచిగా సేవ. ఇక మూడవ విషయం ఏంటంటే, మార్కు సువార్త కొద్దామండి, ముగించేద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చదువుకుందామండి. మరియు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. చాలా జాగ్రత్తగా ఉందామండి. ఈ మాట తాగేస్తాం చాలు. అన్నట్టు బిర్యానీ చల్లని కష్టం. మీరు వెళ్ళి సర్వ సృష్టికి, యాజకులు వెళ్ళి సువార్త చెప్పండి అన్నాడా? ట్రైనింగ్ అయిన వాళ్ళు వెళ్ళి మాత్రమే వాక్యం చెప్పండి అన్నాడా? ఇంగ్లీష్ వాళ్ళే వాక్యం చెప్పండి అన్నాడా? తెలుగు వాళ్ళే వాక్యం చెప్పండి అన్నాడా? మీరు అంటే ఎవరున్నారు అందులో? అందరం ఉన్నాం. దేవుని స్తోత్రం. ఎప్పుడు ఎక్కడ సందర్భం దొరికినా నీ రాజు సువార్తని ఎదుటి మనిషికి పంచు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎప్పుడు ఎక్కడ నీకు సమయం దొరికినా నీ రాజు సువార్తని ఎదుటి మనిషికి అన్నాడు. నమ్మిన వాడు రక్షించబడును గాక. దేవుని స్తోత్రం. అంటే నీ నోట్లోంచి వాక్యం కానీ వస్తే, అది ఫలిస్తే
ఆయన రాజ్యంలోకి నువ్వు ఒక ఆత్మని తీసుకొచ్చిన ధనవంతుడివి. ఒకటి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి. 2, ఒకరినొకరు శుద్ధి చేసుకోవాలి. 3, నమ్మికతో అడిగితే ఏదైనా చేస్తాడు. 4, ఎక్కడ ఎవరితోనైనా స్వేచ్ఛగా నీ రాజు గురించి చెప్పు, వాళ్ళు నమ్మితే నీకు ఘనమైన బహుమానం. ఇది దేవుడు ఆరోహణానికి ముందు శిష్యులకి మనకి ఇచ్చిన సందేశం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకున్నాం. అమ్మ ప్రార్థన చేయండి. మీ పునరుద్ధరణ దినాన్నైనా సంఘం అంతా సంతోషంగా జరుపుకోవడానికి ఇచ్చిన ఈ సందర్భాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఉదయకాలం 3 సంఘాలు మాట్లాడారు. ఇప్పుడునైనా మీరు మీ మాటలు మాకు అందించారు. మీకు వందనాలు. మీరు మాకు మా జీవితంలోంచి పునరుద్ధానాన్ని ఇచ్చి ప్రభా పరలోక రాజ్యానికి వారసులుగా చేశారు. దానిని వినియోగించుకునే శక్తి, అర్హత మాకు దయచేయండి. అయ్యా, ఈరోజు మీరు మాట్లాడారు పునరుద్ధానంలో గొప్ప శక్తి ఉందని, అది మాకు నమ్మకాన్ని ఇచ్చిందని, ఆధారాన్ని ఇచ్చిందని, మా క్రయధనాన్ని కట్టిందని మీరు మాట్లాడారు. నిజమేనాయన, ఇక పాపానికి మా మీద ఎలాంటి పొట్టు లేకుండా, మరణానికి ఎలాంటి జయం లేకుండా చేశారు. మీకు వందనాలు. అలాగే మీరు మాట్లాడారు పరిశుద్ధాత్మ పొందాలని. నిజమేనాయన, పరిశుద్ధాత్మ అనుభవం మాకు దయచేయండి. మీ మీద ఆధారపడి మా జీవితాలు పడుకునే అనుభవం మాకు దయచేయండి. అలాగే తండ్రి, మీరు చెప్పారు సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని. ఎక్కడ ఉన్నా, ఎవరితో మాట్లాడినా, ఏ సందర్భమైనా తండ్రి మీ రాజు గురించి శుభవార్తలు అందరికీ చెప్పడానికి సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. బుధవారం తండ్రి వెళ్ళి అక్కడ బాప్తీసాల కోసం అంతా మేము ప్రార్థన చేయాలి. గురువారం బాప్తీసాలు. ఈ 3 రోజులు ఈ 3 రోజులు తండ్రి బాప్తీసాలకు మేము ప్రిపేర్ అవ్వాలి. అయ్యా, జ్ఞాపకం చేయండి. నన్ను కడగండి, మమ్మల్ని కడగండి, సంఘాన్ని కడగండి, జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మీ దాసులు లేని లోటు కనబడకుండా ప్రతి చోట జాగ్రత్త పడే శక్తి నాకు దయచేయండి. జ్ఞాపకం చేసుకోండి. వాక్యం చెప్పిన అన్నయ్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఈ రోజునైనా యేసుపాదం ఎక్కడ చెప్పారు బాబా, ఎలాగైనా దాన్ని ప్రతి చోట చెప్పబడిన వాక్యం అయ్యా ఫలించే విధంగా సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. అలాగేనైనా పలహారం పొందిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరాలు తీర్చండి, నడిపించమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరు, భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించగలన దయతో మా అపరాధాలు క్షమించండి. శోధనలో నుంచి తప్పించండి. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మీరు ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయండి, శిలువ రక్తమే చేయండి, అపవాదుల రక్త నాశనం, ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలం మనం కలుగును గాక. ఆమేన్. మరోసారి అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటానండి. ఈ 3 రోజులు సహకరించండి. బుధవారం మాత్రం 10 మంది ప్రార్థన బోడపాడులో వెళదాం. 11